అంటే ఈ పర్వదినాలకి సంబంధించి ఏదైనా ఒకటి చెప్పండి గురు. అంటే మనకి ఎన్నో రకాల పండగలు ఇవన్నీ కూడా ఏంటంటే వాతావరణంలో వచ్చే మార్పులు బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే చెప్పినవే పర్వాలు. అర్థమైంది కదండి. ముందు వస్తుంది వర్షాకాలం, అప్పుడు కావాల్సిన వస్తువులు ఏంటి, ఆ తర్వాత వస్తున్నటువంటి శీతాకాలం, అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అప్పుడు ఎటువంటి పిండి పదార్థాలు తినాలి, శరీరానికి వేడి కావాలి, వర్షం వస్తుంది, అప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కావాలి, కాబట్టి పిండితో చేసిన పదార్థాలు ఎక్కువగా అప్పాలని అవన్నీ ఇలా ఇక వ్యవస్థలో వండిన వంటలు ఆ పర్వాలకి మధ్యలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని వాళ్ళు అవలంబించారు. అంటే మనం భగవంతుడు మనం మోస్తున్నాడు అని మీరు ఇందాక అన్నప్పుడల్లా నాకు ఇది గుర్తు వస్తుంది. అసలు ఈ దేవాలయ వ్యవస్థ, అసలు దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి దేవాలయ వ్యవస్థ వీటి గురించి అంటే దేవాలయాలు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ పిల్లలకి కలిగినటువంటి భావన ఏంటి అంటే అక్కడ ఏదో ఒక అద్భుత శక్తి ఉంది, అది అక్కడికి వెళ్తే మనం మార్చేస్తుంది అన్న ఒక భావననేమో తయారు చేస్తున్నాం. కొన్ని మందిరాలేమో అవేంటంటే ప్లెజర్ ట్రిప్స్గా మారిపోయాయి. ఆహ్లాదంగా అక్కడ 4-5 రోజులు విహారయాత్ర చేసుకొచ్చినట్లుగా మారాయి. కానీ నిజానికి దేవాలయాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ కూర్చొని విషయాలపైన చర్చించి భక్తులకి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న దాన్ని అందుకునే స్థితిలో మానవుడు లేడు. సంఖ్య పెరిగింది. ఒక దర్శనం మా భగవంతుడు అవ్వడానికే 40 గంటలు పట్టినప్పుడు ఇంకెక్కడ ఉంటుందో అప్పుడు విసిగిపోయి ఉంటాడు. ఇంకేమంటే వేగంగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఈ గాలి గోపురము, ధ్వజస్తంభము ఇవన్నీ ఏంటంటే ఇదేంటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తిని ఒక దగ్గర నిక్షిప్తం చేయాలి అంటే దానికి ఆగమ శాస్త్రంలో శాస్త్రం ఉంది, వాస్తుశాస్త్రంలో భాగం. అది దేవాలయ నిర్మాణానికి వాడబడతారు. ఆ విధంగా గాలిగోపురం ఎత్తు నిర్ణయమైంది. అంటే మెయిన్ ఆలయం తాలూకా ఎత్తు నుంచి మీరు కిందకి దిగుతారు గాలిగోపురం దీని వరకు, అక్కడి నుంచి పైకి వెళ్తుంది. అంటే ముందు ఇక్కడ బలిపీఠం అని ఉంటుంది. ఈ బలిపీఠంకి వచ్చినప్పటికీ ఈ వ్యవస్థ స్లాంటింగ్గా వస్తుంది. ఇక్కడి నుంచి ఎన్ని అడుగుల దూరంలో గోపురం ఉండాలో అది నిర్ణయం అవుతుంది. అది గాలిగోపురం నిర్ణయం అవుతుంది. ఇదంతా ఒక ఆగమ శాస్త్ర లోపంలో ఉన్నది. దీనివల్ల ఏంటవుతుంటే అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తిని మనం ఏ విధంగా ఇక్కడ నిక్షిప్తం చేయగలం అనేటువంటి ఒక ప్రయత్నం. అది 100% యాక్సెప్టబుల్. అది అందులో ఒక విషయం తెలియని దానికోసం మనం అనవసరంగా ఇది లేదు అని చెప్పడం అన్నది చాలా తప్పది. అంటే ఈ గర్భాలయం అని పెట్టడము లేదా ఈ ఆలయం ఇట్లా పెట్టడం అంటే మామూలు బయటే పెట్టచ్చు కదా దేవుడిని. అలా అని కాదు. ఇప్పుడు ఆలయాలు ఎలా ఉంటాయి, ఒక పిరమిడ్స్లా ఉంటాయి. అంతరిక్షంలో వ్యాపించిన శక్తిని కేంద్రీకరింపజేసి చేయడం ఒక ప్రక్రియ. ఆ కేంద్రీకరింపజేస్తేనే మీకు శక్తి పెరుగుతుంది. ఇప్పుడు సూర్యుని కాంతి ఉంది, అది వెదజల్లినప్పుడు అందరికీ తాపం అంటే తెలుస్తుంది, కానీ అది ఎవరి శరీరాన్ని కాల్చేదు. దాన్నే ఒక భూతద్దం పట్టుకున్న కాగితం మీద వేసామనుకోండి, కేంద్రీకరింపజేస్తే ఏమవుతుంది, కాలిపోతుంది. అంటే ఏదైనా ఒక శక్తిని మనం కేంద్రీకరింపజేస్తే అది ప్రబలమైన శక్తిగా మారుతుంది. ఈవెన్ మీ ఆలోచన అయినా సరే, ఒక ఆలోచన అయినా సరే మనం పర్టికులర్ ఒక్క విషయం మీదే కేంద్రీకరింపజేసామనుకోండి, తప్పకుండా ఆ కార్యం సఫలీకృతం అవుతుంది. మనం రకరకాల విషయాలు పజ్జీ థింకింగ్ చేసామనుకోండి, ఏ కార్యం అవ్వదు, కానీ మనం ఇబ్బంది పడ్డమే తప్పిస్తే. కాబట్టి ఈ దేవాలయ వ్యవస్థ కూడా అంటే విశ్వవ్యాప్తమైనటువంటి శక్తిని ఒక దగ్గర కేంద్రీకృతం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇది కంప్లీట్గా వాస్తు దేవాలయ వాస్తుకు సంబంధించి ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటిది. అక్కడ జరిగే మంత్రోచ్చారణలతో వీటితోని ఎట్లా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చూడండి, దేవాలయం గర్భగుడిలో మంత్రోచ్చారణ చేసినప్పుడు మీకు చెవులకు వినిపించే విధానం, అదే బయట ఓపెన్ ఏరియాలు చేసిన విధానం చాలా తేడా ఉంటుంది. అంటే మీరు ఎందుకంటే మిమ్మల్ని ఇది ఎందుకు అడిగానంటే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు
వాళ్ళని ఆలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి, లేదా ఇంకొక ఆలయానికి వెళ్ళండి అక్కడ దర్శనం చేసుకోండి అని చెప్తుంటారు కదా, అంటే దీనికి దానికి ఇంటర్లింక్ ఎట్లా ఉంటుందని? అంటే ఇప్పుడు ఇంట్లో సాధన చేస్తే కూడా సాధన అవుతుంది. ఇంటికి మించిన దేవాలయం లేదు. ఇప్పుడు ఇంట్లో పెట్టి విగ్రహంలో మీరు భగవంతుని చూడలేదు అనుకోండి, మీరు ఎక్కడ తిరిగితే భగవంతుడు కనిపించడు. అర్థమైంది కదండి. అంటే దేవాలయంలో ఏంటంటే అక్కడ ఏ విగ్రహం అయితే పెట్టి ఉంటామో ఆ విగ్రహానికి అంతరిక్షం నుంచి వచ్చే శక్తి ఆ విగ్రహంలో నిబిడీకృతం అవుతుంది. ఆ విగ్రహానికి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. ఒక అరగంట క్రితం వరకు అంటే చూద్దాం, దేవాలయంలో విగ్రహం తయారైనప్పుడు ఆ శిల యొక్క పూర్వస్థితిలోకి వెళ్తే ఎక్కడ రోడ్డు సైడ్ ఎక్కడో పడి ఉంటుంది, కొండలో గుట్టలో. దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇది ఏకశిల బాగుందని చెప్పి దానికి చిత్రకారుడు ఒక రూపంగా మారుస్తాడు. ఆ తర్వాత ఆ భగవంతుని యొక్క యంత్రస్థాపన చేసి ఆ పైన విగ్రహాన్ని పెట్టి ఇక పూజలు మొదలవుతాయి. అక్కడి నుంచి విగ్రహం మనకి అన్ని వరాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ విగ్రహం ఇస్తుందా అంటే ఈ విగ్రహం కన్నా మీ భావన ఇస్తుంది. మీరు వెళ్ళే భావన, మీరు ఆ విగ్రహం మీద నిలిపే భావన, ఈ రెండు మీకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాయి. కానీ మన యద్భావం తద్భవతి, మీ భావం వల్లనే మీరు పొందుతారు తప్ప ఇంకా దేనివల్ల కాదు. ఆ భావం పొందడానికి ఒక నిలకడమైన, నిర్మలమైన, నిశ్చలమైన వాతావరణం కావాలి. ఆ వాతావరణం మీకు కోవిల్లో అక్కడ ఉన్నటువంటి వాస్తుపరంగా మీకు లభిస్తుంది. అందుకోసమనే భావనని ఒక దగ్గర మీరు నిశ్చలంగా ఉంచడానికి అనువైనట్టు వాతావరణం ప్రకారంగా నిర్మించబడింది దేవాలయం. కాబట్టి దేవాలయానికి వెళ్ళడం ఒక సాంప్రదాయం. అదే మంత్రాన్ని ఇంట్లో కూడా చేయవచ్చు. కానీ దీనికి ఏంటంటే నిర్దిష్టమైన సమయం, నిర్దిష్టమైన స్థలం, ఈ రెండు ముఖ్య అవసరం. ఏదైనా ఒక మంత్రం తీసుకొని అనుష్ఠానం చేస్తే, అనుష్ఠానం ఒక 10 మాలలు జపించారు, 5 మాలలు జపించారు. జపించిన తర్వాత ఆయన లేచిపోతాడు. అసలు తను ఏమనుకుంటాడు, ఇక్కడ నేను లేచిపోయి వెళ్ళిపోయాను, కానీ నా సూక్ష్మ శరీరం ఇక్కడ 24 గంటలు ఉంటుంది. నేను మళ్ళా రేపు ఈ రోజు ప్రారంభించిన సమయంతోనే రేపుగా మళ్ళా మంత్రజపం ఆరంభించామనుకోండి, నిన్న 108 చేశాను, ఇవాళ 108 216 అవుతుంది. లేదు నిన్న 7 గంటలు చేసి ఇవాళ 8 గంటలు ప్రారంభించాను, నిన్నటిదే ఈవేళదే. కాబట్టి సమయం, స్థలం రెండు కూడా చాలా ముఖ్యం. అలాగే ఈ భారతావని యొక్క మంచి కోరి కొన్ని వందల మంది ఋషులు హిమాలయాల్లో బ్రహ్మకాలంలో, బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళ జపతపాదులు చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరైనా మానవుడు ఉత్తర దిశగా కూర్చొని చేసినా ఆ ఫలితాన్ని చాలా ఎక్కువగా పొందవచ్చు. కాబట్టి ఇంట్లో చేయనియండి, మందిరానికి వెళ్ళనియండి, అక్కడున్న భావనే ప్రధానం. భావం కరెక్ట్గా లేదు, మనం ఇక్కడ జపం కూర్చుంటాం, ఎక్కడెక్కడో ఆలోచిస్తాం, ఫలితాన్ని పొందుతామంటే పొందాం. ఆ నిశ్చలత్వం రావడానికి, ఒక దగ్గర మీ మనస్సుని కేంద్రీకృతం చేయడానికి ఒక అనువైన స్థలం దేవాలయం. అది ఇంట్లో కూడా మీరు ఆ విధమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, తప్పేమీ కాదు. ఇంటికన్నా 10,000 స్థలం అయితే లేదు. అంటే హిమాలయాల్లో ఇప్పటికీ మన కోసం చేస్తున్నారనేది ఉందండి అని వినికిడి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం కళ్ళతో చూడకపోయినా పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే గ్రహస్థితి ఎలాగ అనుకూలిస్తుందని ఇందాక చెప్పేటప్పుడు నేను మధ్యలో ఇంకో దుక్కు వెళ్ళాను. వేళ్ళు ధరించడం వల్ల పోతుంది, రత్నధారణ వల్ల మంచి జరుగుతుంది. ఆ గ్రహం ఇష్టపడినటువంటి మంత్రజపం వల్ల కూడా మనం లాభాన్ని పొందుతాం. అది కాకుండా సత్పురుషులు, సజ్జనులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు, ఋషులు, సన్యాసులు, అవధూతలు ఇవందరూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా మన నగరానికి వచ్చినప్పుడు కానీ, మన ఊళ్ళోకి వచ్చినప్పుడు కానీ మనం వాళ్ళ దగ్గరికి ఇంటికి తెప్పించుకోవడం కాదు గొప్పతనం. వాళ్ళని మళ్ళీ అపవిత్రం చేయకూడదు. మన ఇంట్లో అటువంటి వ్యవస్థ ఉంటుందో లేదో మనకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడంలో కూడా మనం తరిస్తామన్నది వాస్తవం.